నాట్లేసే ఎక్కల్ల కొప్పుల్లో రన్న సిరుబల్ల పువ్వు అయ్యి పూసిందో రన్న వందనాలు ధన్యవాదాలన్న. ఎందరో కళాకారులు స్ఫూర్తి పొందారు గద్దర్ గారితో. మరి గద్దర్ గారితో కలిసి ఉద్యమ సమయంలో కలిసి నడిచినటువంటి భవానీ రెడ్డి గారు కూడా ఒక్క నిమిషం వారి ప్రసంగం అందించవలసిన కోరుతున్నారు. 1 minute మీ అందరి చప్పట్ల మధ్య ఉద్యమకారిణి, తెలంగాణ ఉద్యమకారిణి భవానీ రెడ్డి గారికి స్వాగతం. థ్యాంక్ యూ అన్న. ½ minute తీసుకుంటా. అందరికీ నమస్కారం. చాలా గర్వంగా అనిపించింది చెప్తా ఉంటే. మోడరేటర్ గారు ఏం చెప్పిను, సేమ్ జిల్లా నుంచి అని, సేమ్ యూనివర్సిటీ కూడా, ఐఎమ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. గద్దర్ అన్న గారిని చాలా రకాలుగా మనం ఆవిష్కరించినాము. అన్న పాడిన పాటలను కూడా చాలా వరకు స్పృశించినాము. కానీ అందరికీ తెలియని కోణం గద్దర్ అన్నలో ఇంకొకటి కూడా ఉంది. 80 ప్రాంతంలో మా జిల్లాలో అన్న అలా గజ్జగట్టుకొని ఊర్లలోకి వచ్చినప్పుడు పాడే పాటలు సింధు యక్షగానాలు అవి కూడా డిఫరెంట్గా ఉంటుండే. డయాస్ ఎక్కితే అన్న పాటలు ఎట్లుంటుండే అంటే, ఊర్లలో మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, సింధు యక్షగానాలు అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఎల్లమ్మాట అని ఆడతారు. జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్. అయితే ఏమంటారంటే, ఆమె బేబీకి డెలివరీ ఇచ్చే టైంలో చాలా పక్షపాతి, గద్దర్ అన్న గారు మహిళా పక్షపాతి, గర్వంగా చెప్తాను నేను. ఆ టైంలో చెప్తుంది, కైలాసపతి నన్ను కరుణించుమా, కలికాస మరణాము రాలించుమా అని చెప్తాడు. మళ్ళా కొంతసేపు అయినాక అంతేలా చిలిపిగా మళ్ళా ఆ స్పేస్ లేకున్నా కూడా అక్కడ పరశురాముడు ఎల్లమ్మను చంపడానికి, వాళ్ళ తల్లిని చంపడానికి మంది మాటలు విని వచ్చినప్పుడు లందలో, మాదిగ వాళ్ళ లందలో దాక్కుంటుంది ఎల్లమ్మ. సో అందులోంచి లేపాలి అంటే పచ్చికుండల బోనం తీసుకురమ్మని చెప్పినప్పుడు గద్దర్ అన్న ఏం చెప్తాడంటే, అక్కడ క్యారెక్టర్స్ వస్తాయి 2 కుమ్మరుల క్యారెక్టర్లు. నేను ఆగమ్మనమ్మ, కుమ్మరి ఆగమ్మనమ్మ, అరచేతిలో మోగన్ నాడిస్తాను నేను, వాళ్ళు వీళ్ళు వస్తే కరిగిస్తాను అని. ఎంత చక్కటి, అసలు అది గద్దర్ అన్నకే సొంతం. ఇదొక డిఫరెంట్ కోణం అనమాట. సో ఇవాళటి వరకు గద్దర్ అన్నను మనము ఏం చేసినా కూడా అన్న లేని లోటైతే అది పూడ్చలేము. కానీ అన్న బాటలో మనం నడుస్తూ ఆ స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎప్పుడు కూడా అన్న అందరినీ పాలకులను ఎదిరించిన వైనం. కానీ ఇప్పుడు మనము ఆ స్ఫూర్తిలో మనం ఇప్పుడు అన్ని టువర్డ్స్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడాలి. ఎంతసేపు ప్రభుత్వాలకి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి మనం సూచనలు ఇవ్వాలి, డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి. సో గతం ఎంతో ఘనకీర్తి, కానీ ఇప్పుడు రాబోయే రోజులల్లా ఖచ్చితంగా ఎక్కడ తప్పులు జరిగినా కూడా పాట రూపంలో గద్దర్ అన్న మనందరిలో బతికే ఉంటాడని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. క్రాంతి అన్న, థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా భవానీ రెడ్డి గారు.